సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. బైబిల్ చదువుతున్నవారిని చూసి ఎంతమంది హేళన చేస్తూ ఉన్నారు. బైబిల్ చేతిలో పట్టుకుని వస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఎంత హేళనగా మాట్లాడుతుంది సమాజము. ప్రియులారా, అభ్యంతరపడ్డారు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో ఒక మాట చూడగలిగితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 29-30 వచనాలు గమనిస్తే మనం ప్రియులారా చూడండి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. హేళన చేస్తూ ఉన్నారు, అభ్యంతరపడుతూ ఉన్నారు క్రీస్తు ప్రభువుని చూసి. ఇక్కడ చూస్తే ఆయనను దూషిస్తూ ఉన్నారు. ఇక్కడ భయంకరంగా దూషించడం అంటే ఆయన దూషణ పాలైపోయి బదులు పలకలేదు. నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. ఎంత విచారం ప్రియులరా. దేవాది దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు నీ కొరకు భూమి మీదకి వచ్చి నీ జీవితాన్ని మార్చడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ పాపములు పరిహరించడానికి, నీ అపరాధములన్నింటినీ క్షమించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తే దాన్ని గ్రహించక ప్రియులరా ఆయనను దూషించడం జరిగింది. అవమానించారు, దూషించారు, అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడటమే కాదు, లూకాసు వార్తలోకి వెళితే ప్రక్కనే లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే 14వ వచనం చూడగలిగితే ప్రియులరా, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. చాలా భయంకరమైన మాట ఇది. యేసు ప్రభు వారిని దూషించడమే కాదమ్మా, ఆయనను అపహాస్యం చేశారు, అనగా హేళన చేశారు. హేళన చేసి అతనికి ఆ చేదు చిరకను త్రాగనిచ్చిరి అనందు బైబిల్. చేదును అతనికి ఆహారం పానీయముగా ఇచ్చారు. త్రాగలేక, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, నీ చిత్తమైతే గిన్నె నగిన తీసేయి. ఎంత విచారం ప్రియులరా. ఆయనను అపహసించిరి. ప్రియులరా, ఈ మాటలన్నీ విని ఎవరంట? ధనాపేక్ష కలిగిన వారు, పరిసయ్యులు, ఈ లోకంలో ధనికులైనటువంటి వారు, ఈ లోకంలో గొప్పవారైనటువంటి వారు, ఈ లోకంలో విద్యావంతులైనటువంటి వారు, పెద్ద పెద్ద స్కాలర్స్ అయినటువంటి వాళ్ళు యేసు ప్రభు వారిని చూసి అపహసించిరి. ప్రియులారా, అపహాస్యం చేశారు యేసు ప్రభు వారిని. ఎంత విచారం ప్రియులారా. యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రతి కార్యమును కూడా అపహాస్యం పాలు చేశారు. కానీ యేసు ప్రభు వారు ఇవేం పట్టించుకోలేదు ప్రియులారా. ఆయన నోరు తెరవలేదు. అపహాస్యముని గురైన కూడా నోరు తెరవలేదు. అది అవమానంగా బాధపడలేదు ఆయన. ఈ ప్రజలు చేసే అపహాస్యమునకు ఆయన అవమానముగా గుర్తించలేదు. అది అవమానం అనుకోలేదు ఆయన. తండ్రి పంపగా వచ్చినటువంటి వాడని, నశించిన వారిని వెదకి రక్షించడానికి నా తండ్రి పంపితే వచ్చినటువంటి వాడు మనుష్య కుమారుడు. నేను నా ధ్యేయం ఒకటే, నా తండ్రి మాట నెరవేర్చాలి.
నా తండ్రి మాటకు జవదాటకుండా ఆయన ఏమి చెప్పి పంపాడో దానిని నెరవేర్చుటయే నా తండ్రి చిత్తము. నా తండ్రి మాట నెరవేర్చుటయే అదే నా పని. ఈ భూమి మీద నాకు వేరే పని లేదు. నేను రావటానికి కారణం ఏంటంటే నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. నేను నా చిత్తము కాదు తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎలాంటి గొప్ప మనసు అండి క్రీస్తు ప్రభుది. అందుకని అంటాడు, యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి గొప్ప మనసు ప్రియులారా. ఒక చెంప మీద కొట్టబడితే రెండవ చెంప కూడా తిప్పి, ఎలాంటి మీక్నెస్, ఎలాంటి తగ్గించుకునే పరిస్థితి. ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొనేను. ప్రియులారా, యోహాను భక్తుడు కూడా ఒక చక్కని మాట రాస్తాడు చూడండి. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనములో ఒక మంచి మాట యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుంది. ప్రియులారా, వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు అయ్యో అనరాని మాటలు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన ఎంత గొప్ప సేవ చేస్తూ ఉంటే దినాల్లో ప్రియులారా, అనరాని మాటలు. దయ్యము పట్టినవాడు, కొంతమంది హేళన చేశారు. అబ్బాయి ఈయన బయలుజబుల్ దయ్యం పట్టిందయ్యా, ఇతనికి దయ్యం బట్టి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ మాటలు రావు ఈయనకి. దయ్యం పట్టినవాడే. రెండవ కొంతమంది ఏమన్నారు, వెర్రివాడండి ఇతడు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అని అన్నారు, వెర్రివాడు. బైబిల్లో మాటలు ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు, ధనవంతులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారిని చూసినప్పుడు ఎలాగా ప్రభువారిని హింసించి హేళన చేశారంటే, దయ్యం పట్టిన వాడని, వెర్రివాడని. వాని మాట ఎందుకు వింటున్నారు మీరు? ఆయన చెప్పిన బోధలు వినొద్దు. ఈ బోధలు మంచివి కాదు. ఈ దినాల్లో చాలామంది బయలుదేరారు భారతదేశంలో ప్రియులారా, ఈ బోధలు మంచివి కాదని. మీకు తెలుసా, ఈ కొండ మీద ప్రసంగంలో యేసు చేసినటువంటి ప్రసంగము భారతదేశంలో అనేక మంది నాయకులైనటువంటి వారు ఆ మంచి మాటలను హృదయంలో దాచుకున్నారు ప్రియులారా. క్రైస్తవేతరులైన వారు కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పినటువంటి ఆ దివ్యమైన మాటలు హృదయంలో దాచుకోవటం కాదు, ఆ పుస్తకాన్ని చేత్తో పట్టుకుని ఆ పుస్తకాన్ని పూజించారు ప్రియులారా, పూజించారు. ఎంతోమంది న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన, ఆ చిన్న క్రొత్త నిబంధన గ్రంథాన్ని చేతులు పట్టుకుని ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ మాటలు హృదయంలో దాచుకున్నారు. చాలామంది అంటున్నారు ఈ దినాల్లో ఈ బోధలు మంచివి కాదండి, ఈ చర్చికి అసలు వెళ్ళొద్దండి, ఈ దేవుని మందిరంలో మాట్లాడే మాటలండి ఇవి మంచివి కాదండి. ప్రియులరా, ఈ దేవుని మాటలు నీ జీవితములను కట్టే మాటలు ఇవి. ప్రపంచంలో కుటుంబములను కట్టగలిగిన మాటలు క్రీస్తు ప్రభు చేసిన ప్రసంగాలు. కరడు కట్టినటువంటి నరహంతకులను సైతము మార్చగలిగినటువంటి దేవుని మాటలు ఇవి. ఈ లోకంలో ఏది కూడా మనుషులను మార్చలేని పరిస్థితి. కానీ దేవుని మాటలు బండలను పగులగొట్టు సుత్తి లాంటివి. దేవుని వాక్యము, నా మాటలు, నీ వాక్యము బండలను పగలగొట్టు సుత్తి లాంటిది. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నాకు దీపము అంటాడు. పిల్లరా, ఒక జీవితమునకు దీపము లాంటి దేవుని యొక్క మాటలు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో. ఎంతకాలం తృణీకరించావో నాకు తెలియదు. దేవుని యొక్క మాటలను తృణీకరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యము నీకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని వాక్యము ప్రభువు నీ దగ్గరకు పంపిస్తున్నప్పుడు దాన్ని ఆలకించడానికి పోయి ఈ వాక్యం నాకు అక్కర్లేదంటున్నావేమో. ఎంతకాలం తృణీకరిస్తావు?
దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో. ఇక్కడ ఏమంటున్నారు చూసారా? ఏమన్నారు ఇక్కడ? వాడు దయ్యం పట్టిన వాడు వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వినుచున్నారు? మరికొందరు ఇవి దయ్యం పట్టిన వారి మాటలు కావు, దయ్యము గురుడివారి కన్నులు తెరవగలవా అని కొంతమంది ప్రియులరా రకరకాలుగా మాట్లాడి అపహాస్యము చేశారు. ప్రియుల అపహాస్యము చేసిరి ప్రభువారిని అపహాస్యం చేసేస్తారు. ప్రియులారు ఇక్కడ ఎంత అపహాస్యం చేశారు, ఎంత తేలిగ్గా మాట్లాడారు. యేసు ప్రభు దూషణ పాలు, క్రీస్తు ప్రభువును దూషణ పాలు చేయటం ప్రయత్నం చేశారు. కానీ ప్రభు అయిన యేసు ఇవేమీ కూడా కన్సిడరేషన్లో తీసుకోలేదు, ఇవేమీ కూడా లెక్క చేయలేదు. ప్రియులారా, నన్ను పంపిన నా తండ్రి చిత్తమును నెరవేర్చుటే నా పని, నశించిన దానిని వెదక రక్షించమని పంపినటువంటి నా తండ్రి మాట నేను నమ్ముతాను. నా తండ్రి మాట ప్రకారము, నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నశించిన వారిని అనేక మంది నేను వెదకి రక్షించడానికి నేను కోరుకుంటున్నాను. గమనించగలవా దేవుని యొక్క సత్యాన్ని? ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి దయచేసి, బైబిల్లో కూడా ఎంతోమంది దైవజనులను, గొప్ప గొప్ప దైవజనులను ప్రియులారా, ఆనాటి పెద్ద పెద్ద దైవజనులు సైతము వారిని కూడా ఎంత అపహసించారో చెప్పలేము. ఆదికాండములో వెళితే ఆదికాండములో మొట్టమొదటి దినాల్లోనే 18వ అధ్యాయములోకి వెళ్ళి ఆదికాండములో 27వ వచనం చూడగలిగితే అందుకు అబ్రహాం తగ్గించుకుంటున్నాడు. ప్రియులారా, చూడండి, గొప్ప గొప్ప దైవజనులు బైబిల్లో ఎంతగా తగ్గించుకున్నారు వారి జీవితాలను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు, ఏ మనసు అది? తగ్గించుకునే మనసు. నేను పురుగును ప్రభువా, నేను నరుడును కాదు, నేను పురుగును. ఎలాంటి గొప్ప మనసు ప్రియులారా! ఎంతగా తగ్గించుకున్నాడు అబ్రహాము, తగ్గించుకున్నాడు. ఏమన్నాడు అబ్రహాం? అంటాడు ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాం, ఇదిగో నేను ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించున్నాను. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. ఎంత తగ్గించుకున్నాడు? ధూళి బూడిద అబ్రహాము. అందు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ధనవంతుడు, వేల గొర్రెలు, వేల కొలది ఎడ్లు, వేల కొలది పనివారు, ధనధాన్యములు సమస్తం ఉన్నటువంటి అబ్రహాము ఏమన్నాడు తెలిసిన? నేను ధూళియు బూడిదనై ఉన్నాను. ఎంత తగ్గించుకున్నాడు ప్రియులారా! ఈ శ్రమల దినాల్లో ప్రియులారా, నీవు చేయవలసింది ఏంటో తెలిసిన? నేను ధూళియు బూడిదనై ఉన్నాను, నేను పురుగును ప్రభువా. తగ్గించుకునే మనస్సు ఉన్నదా? నీలో ఉన్నటువంటి గర్వ అహంభావాన్ని విడిచిపెట్టే మనసు ఉన్నదా? చాలామంది ప్రియులరా తన యొక్క గర్వ స్థితిని, అహంకార మనస్సు, కలలాడు మాటలు, అహంకారమైన మనస్సు, కలలాడు నాలుక, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు, నాశనముల ముందు గర్వము, ఇవన్నీ బైబిల్ మాటలు. ఇక్కడ అబ్రహాం మాట్లాడుతున్నాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. మోషే ఒకసారి మాట్లాడతాడమ్మా. మోషే కూడా దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడు ప్రియులరా. 3వ అధ్యాయము నిర్గమకాండములోకి వెళితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం కనుక చూడగలిగితే ప్రియులరా, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, నేను ఎంతటి వాడను ప్రభువా? ఈ 6 లక్షల మంది ఇశ్రాయేలు యొక్క సైన్యమును నడిపించగలిగిన శక్తి నాకు ఎక్కడిది? నేను ఎంతటి వాడను? నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, మాట్లాడడానికి శక్తి లేని వాడను నేను.
నా విద్య నాకున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నాకు ఇచ్చిన ఆ యొక్క తరబీదు ట్రైనింగు అది ఏ పాటిది ప్రభువా? ఒట్టివాడని నేను ఎంతటి వాడనని దేవునితో అనగా మోషే తగ్గించుకున్నాడు. ప్రియుల, అబ్రహాము వలె మోషే తగ్గించుకున్నాడు. ఒక ఆయన అంటాడు, సామెతల గ్రంథంలోకి వెళితే 30వ అధ్యాయము సామెతల గ్రంథంలో భక్తుడు మాట్లాడతాడు. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేదు. ఎంత తగ్గించుకున్నాడు. అదే క్రీస్తు యేసున కలిగిన మనస్సు. ప్రియులారా, ఆయనకున్న మనసు ఏంటో తెలిసిన, క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు. మోషే తన యొక్క ఉన్నత స్థితిని అంతా దేవుని సందులో పెట్టాడు. పశుప్రాయుడను. ప్రియులరా, ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నరుడును కాను, నేను పురుగును. సిలువలో క్రీస్తు పడినటువంటి ఆ శ్రమలను ఈ మాట ద్వారా కీర్తనకారుడు కొన్ని వందల సంవత్సరాలకు ముందే క్రీస్తు సిలువలో పడేటటువంటి ఆ శ్రమలను తలంచుకుని ముంగుర్తుగా ముందే రాయబడినటువంటి మాటలు ఇవి. ప్రియులారా, చక్కని మాటలు రాశాడు. చివరికి అంటాడు, ఎటువంటి శ్రమనైనా ఎటువంటి హింసనైనా సహించుకోవటం నేర్చుకోవాలి సిలువ అంటే. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠము సిలువలో ఎటువంటి శ్రమైనా ఎటువంటి ప్రియులరా హింసనైనా సహించుకునే స్థితిని సిలువ మనకు నేర్పిస్తూ ఉంది. ఈ శ్రమల దినాల్లో మనం ధ్యానం చేయవలసింది అదే. ప్రభువా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి హింసలు ఎదురైనా, చాలాసార్లు హింసలు శ్రమలు, వాటిని మనం ఎదుర్కొనేటటువంటి శక్తి ఎలా ఉంటుందంటే ఆ సిలువ ధ్యానంలో నుంచి ఆ శక్తిని మనం పొందుకోగలం. అందుకే సిలువ ధ్యానం చేయవలసిన అవసరత. 40 దినాలు ఇది పెద్ద ఆచారం కాదు, కానీ మన పెద్దల పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే 40 దినాలు దేవుని సన్నిధిలో సిలువను ధ్యానం చేసుకున్నప్పుడు నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి శ్రమలు, నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి హింసలు, వాటిని బహు సులువుగా ఎదుర్కొనే పరిస్థితి అది సిలువ ద్వారానే తప్ప మరొక మార్గం లేదు. సిలువను సహించవలసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూస్తే నేను నరుడను కాను, పురుగునని మనం గుర్తున్నంతసేపు, నేను ఒట్టివాడను అనుకున్నంతసేపు ప్రియులరా, పగ, కలహము, భేదములు, భేదాభిప్రాయాలు వాటికి ఏమీ చోట్లేదు. నేను అనే అహంభావము మనుషుల్లో ఉన్నప్పుడు అప్పుడే కలహమునకు నాంది పలుకుద్ది మన జీవితాల్లో. అప్పుడే గొడవలకు నాంది. క్రీస్తులు అనలేదు ప్రియులరా. మనం కూడా క్రీస్తు యేసున కలిగిన మనస్సు కలిగి ఉంటే ఎంత మంచిది ప్రియులరా. ఎంత మంచి మనసు యేసుక్రీస్తు ప్రభుకి. యేసుక్రీస్తు ప్రభు దావీదు ఒకరోజు ఎంత అవమానపడ్డాడు. దావీదు చక్రవర్తి అయ్యుండి, దావీదు రాజ్యాధికారం చేతపట్టుకుని, ఆయన అనేక సంస్థానములకు అధిపతి అయ్యుండి, చూడండి ఒక స్త్రీ దావీదుని చాలా హీన స్థితిలో చూసింది. ఒక మాట ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ప్రియులరా, 2వ సమూయేలు గ్రంథము అక్కడే మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయం చూసినట్లయితే ప్రియులరా, 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న నన్ను దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. దేవుని సేవ చేసేటటువంటి దావీదుని, దేవుని యొక్క పరిశుద్ధ మందసమును మోయించినటువంటి దావీదుని, దేవుని మందసం ముందు దేవుని యొక్క పాటలు పాడుచు ప్రభువుని స్తుతిస్తున్నటువంటి దావీదుని
తన మనసులో అతనిని హీనపరిచింది అన్నది బైబిల్. అవును, కొన్నిసార్లు మనలను హీనపరుస్తున్నారు సమాజము దేవుని మందిరానికి వచ్చినప్పుడు. ఈ బైబిల్ మనకు అక్కర్లేదండి, ఈ దేవుని మందిరం మాకు అక్కర్లేదు, ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు మా దేవుడు కాదు. ప్రియులారా, ఎంత హీన స్థితిలో హీనపరిచింది మీకాలు దావీదుని. ప్రియులారా, దావీదుని హీనపరిచింది అంతే. యోబు గారు కూడా ఒకరోజు చాలా ఇబ్బందులు పడ్డాడు దేవుని సన్నిధిలో. ప్రియులారా, యోబు గ్రంథంలోకి వెళితే 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, ప్రియులారా, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. యోబు గారు అతడు నీతిమంతుడై ఉండి కదా, యోబు గారి గురించి ప్రభువే మాట్లాడతాడు. అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. అలాంటి యోబుని ఏమన్నాడు తెలిసిన? తన స్నేహితులు అపహాస్యం చేశారు యోబుని. నీవేదో దేవుడు అంటున్నావు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతమంది నేను అపహాస్యం చేస్తున్నారు నాకు తెలియదు. చాలామంది క్రీస్తుని ఎరగని వారు దేవుని మందిరానికి వస్తే వారి బంధువులు, రక్త సంబంధులు అపహాస్యం చేస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు అపహాస్యం చేస్తూ ఉన్నారు. చాలామందిని మేము చూస్తూ ఉంటాం ప్రియులారా, మందిరానికి వచ్చిన వారిని. అయ్యా, మేము మందిరానికి వస్తుంటే మా రక్త సంబంధులు, మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారయ్యా. ప్రియులారా, క్రీస్తు ప్రభు అపహాస్యం చేశారు, ఆయన్ని గేలి చేశారు, పిడుగుద్దులు గుద్దారు ఆయన్ని, ఆయన ముఖం మీద ఉమ్ము పోశారు, కొరడాలతో శరీరమును ప్రియులారా సాళ్ల వలె దున్నేశారంతే. అయినను అతడు నోరు తెరవలేదు. శ్రమలు పడుతూ ఉండగా కూడా ఆయన నోరు తెరవలేదు. ఏమన్నాడు తెలిసిన? నేను పురుగును. ఉందా నీకు మనసు? ఉందా సహోదరి సహోదరుడా? నేను పురుగుననే భావం నీకు వచ్చిందా? నేను పురుగును, నేను నరుడను కాదు, నేను పురుగును. మరొకసారి ఆ మాట చూసుకుందాం. చూడండి ప్రియులారా, కీర్తనాకారుడు రాసిన మాటను 22వ కీర్తనలో ఆ ఒక్క మాట చూసి ముగించుకుందాం. 22వ కీర్తన 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇదే క్రీస్తు ప్రభు మనసు ప్రియులారా. ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఏ మనసు అంటే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాసినటువంటి ఆ మనస్సు, దేవుని మనస్సు మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు, దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేను. ఇది కదా ప్రభు మనస్సు. తగ్గించుకుందామా? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, నీ జీవితంలో తగ్గించుకునే స్థితి లేకపోతే నీ జీవితం అంతా పోరాటములే. ఒక మనిషిని క్షమించలేకపోతే ఆ మనిషితో జీవితం అంతా పోరాటమే. నీ జీవితం అంతా యుద్ధకాలమే మనుషులతో, సమాజంతో. ఏం కనపడాలంటే క్షమించే మనసు కనబడాలి, తగ్గించుకునే మనసు కనబడాలి. ఎలా తగ్గించుకున్నాడు? రిక్తునిగా చేసుకొనెను, అనగా అతడు ఎంటీగా, ఖాళీ పాత్ర వలె. నాదేమీ లేదు ప్రభు, ఐఎమ్ ఎంటీ. నా జీవితము ఖాళీ, నా చేతులు ఖాళీ, నా హృదయం ఖాళీ, నా నోరు ఖాళీ, ఏమి లేదు నా దగ్గర. ఎంతగా తగ్గించుకున్నాడు ప్రియులారా. ఆకారమందు మనుషునిగా పుట్టి, చూడండి, అందుచేత ఏం జరిగింది? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కంటే పై నామములో
యేసు ప్రభు వారిని పెట్టాడు. అందుకే నేటికి మన ప్రభు అయిన యేసు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయన మరణించాడు కానీ తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆనుకొని ధవళ సింహాసనం మీద ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. పిల్ల రేపు మేఘారూరుడిగా మధ్యాకాశంలోకి వచ్చి ఈ భూమి అంతటి మీద ఆయన పరిపాలన చేయబోతున్నాడు. రాజ్యములన్నిటి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఒకే రాజ్యము, ప్రపంచమంతా ఒకే రాజ్యము, ఒకే గవర్నమెంట్, ఒకే అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ వన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో, మనుష్య కుమారుడికి పరిపాలనలో, 1000 ఏండ్ల పరిపాలనలో ప్రపంచమంతా పరిపాలిస్తున్నాడు యేసయ్య. రేపు ఆ పరిపాలనలోకి వెళ్ళాలనుకుంటున్నావు నీవు. ఆ పరిపాలనలో నేను కూడా పాలిభాగస్తురాలై ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నేను కూడా ఉంటాను ప్రభువా నీతో పాటు అని ఒకవేళ అనుకున్నట్లయితే యేసు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 దినములు యేసు ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, మనలో మనం తగ్గించుకుని, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహంకారము, అహంభావము, ఇవన్నీ చాలా భయంకరమైన మాటలు. ఇవన్నీ సాతాను పెట్టేటటువంటి లక్షణాలు ప్రియులారు. ఇవి ఇందులో ఏ ఒక్కటి ఉన్నా నీ జీవితాన్ని కట్టుకోలేవు నీవు. ఇందులో ఏది విడిచిపెట్టకపోయినా నీ కుటుంబంలో పోరాటంలే, నీ రక్త సంబంధాల మధ్యలో, నీ సమాజం మధ్యలో ప్రియులారా పోరాటముల కారణం ఏంటంటే నీ జీవితంలో క్రీస్తు యేసును కలిగిన మనస్సు నీకు లేదు. ఆయన సిలువలో వేలాడబడుచు ఉండగా కూడా ఆయన పలికిన మాట ఏంటో తెలిసిన, ఆయన సిలువలో వేలాడదీడ్చు ఉండగా ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అంతగా శ్రమలు పడుతూ కూడా ఆయన మాట్లాడే మాట అదే, వీరిని క్షమించు ప్రభువా. అది కదా పోరాటం లేనటువంటి సమాజము, అది కదా యుద్ధములు లేని సమాజము, అది కదా దేశముల మధ్యలో యుద్ధములు లేనటువంటి పరిస్థితి, అదే కదా క్షమాపణ గుణం. ప్రభువా వీరిని క్షమించు. ఈ మనస్సు నీకు ఉన్నట్లయితే అది ఎప్పుడు వస్తుందంటే సిలువను ధ్యానం చేసుకున్నప్పుడు. అందుకే సిలువ ధ్యానములో సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు కరిగిపోతున్నాయి. మరి ఎక్కడ కరగదు నీ హృదయం ప్రియులారా. నీ హృదయం ఎక్కడికి వెళ్ళినా కరిగేది కాదు. మానవ హృదయం చాలా గట్టిగా ఉంటుంది. అది ఎక్కడ కరుగుద్ది నీ హృదయం అంటే సిలువ ముందుకు వెళ్ళినప్పుడు కరుగుద్ది. ప్రభువా ఈ 40 దినాలు నేను సిలువ ధ్యానం చేస్తాను, సిలువను చూస్తాను, సిలువను మోస్తాను. నేను నీవు మోసినటువంటి భారమైన సిలువ నేను కూడా మోస్తాను ప్రభువా. ఇది క్రీస్తు యేసును కలిగిన మనస్సు. ఆ మనస్సు నీకు ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. నాకు కూడా ఈ సిలువ ధ్యానం చేస్తాను ప్రభువా. ఈ 40 దినాలు సిలువ ధ్యానంలో కొనసాగుతాను ప్రభువా. ఈ సిలువలో మీరు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా. పౌలు భక్తుని యొక్క మాటలు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు నాకు కావాలి. నేను నరుని కాదు, నేను పురుగును అనేటటువంటి గొప్ప మాట. ప్రభువా నేను కూడా పురుగు లాంటి వాడిగా నన్ను చేయి. పాము కొడితే ఎదురు తిరుగుద్దు కానీ పురుగు ఎదురు తిరగదు. అది చేత్తో నలిపేసిన అది ముడుచుకుని ఉంటుంది తప్ప ఎదురు తిరగదు. క్రీస్తు పురుగుతో సమానంగా భావించుకున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. 22వ కీర్తనలో 6వ వచనం ద్వారా మాతో మాట్లాడా. నేను నరుని కాదు, నేను పురుగును, నేను శ్రమల పాలైపోయాను ప్రభువా. ఇది నీకు నీ సిలువ యాగమునకు ముంగుర్తుగా కొన్ని 100 సంవత్సరాల క్రితమే దావీదు భక్తునికి ప్రభువా ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు ఇవి. నీ సిలువ యొక్క మరణమును ముందుగానే గ్రహించారు దావీదు భక్తుడు ప్రభువా. ఆయన ప్రవచన రీతిగా మాట్లాడి, నేను పురుగును ప్రభువా, ఇది నీకు అన్వయించబడింది, అందుకే నేను కలువరి కీర్తన అన్నారు ప్రభువా. అలాంటి మనసు మాకు నువ్వు దయచేయండి. పాము వలె పగబట్టే మనస్సు మాలో రానియొద్దు.
పురుగు వలే ప్రభువా కొడుతున్నా కూడా, దెబ్బలు కొడుతున్నా కూడా నోరు తెరవనటువంటి పరిస్థితి. ఓ అతడు హింసించబడుతున్నప్పటికీ నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు అతడు మౌనముగా ఉండెను అని రాయబడి ఉంది. ప్రభువా నీవెక్కడ నోరు తెరవలేదు. ప్రభువా మరణానికి అప్పగించుకుంటున్న సమయంలో కూడా నీవు నోరు తెరవలేదు. దుఃఖాక్రాంతుడివై ప్రభువా చూడనల్లని వానిగా, మనుషులు చూడనల్లని వానిగా అయిపోయావు. ప్రభువా అంత అందమైనటువంటి శరీరమును చూచుటకు స్వరూపమైనను సొగసైన లేకుండా అయిపోయావు. ఎంతగా మేము హింసించాం ప్రభువా. దేవా అలాంటి గొప్ప మనస్సు మాకు నేర్పించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమందో ఈ వాక్యాన్ని ప్రభువా తిలకిస్తూ ఉండగా ప్రతి వారి మనస్సులో నాకు కూడా క్రీస్తు ప్రభువుకి మనసు కావాలని, క్రీస్తు యేసుని కలిగిన మనసు నాకుంటే చాలని ఒక దృఢ నిశ్చయిత ఈ సాయంకాలం మధ్యాహ్నకాల సమయంలో బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం దయచేసి. ఎక్కడెక్కడైతే వాక్యం వింటున్నారో బిడ్డల ప్రభు, వారి గృహాల్లో, వారి ఆఫీసుల్లో, వారు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో, ఈ వ్యాపార స్థలాల్లో ప్రభు, ఎంతమంది వాళ్ళ యొక్క యూట్యూబ్లో ప్రయాణాల్లో ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు. వారందరితో మీరు మాట్లాడండి. వారి మనసులో మీరు క్రియ చేయండి. యేసు ప్రభువుకున్న మనసు నాకు కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఈ సమయంలో వారందరి హృదయాలను తాకండి ప్రభు. మారు మనసు అనుభవం ఇచ్చేయండి. ప్రతి వాని పాపములు క్షమించడానికి లోకానికి నువ్వు వచ్చావు. నీవు లోకానికి వచ్చింది మమ్మల్ని రక్షించడానికి ప్రభువా. అలాంటి గొప్ప రక్షణ మా బిడ్డలందరికీ దయచేసి, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి, ఆశీర్వాదాలు మెండుగా వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.